పావు కిలో బెండకాయ, ఒక చిన్న టమాటా, చిన్న కొబ్బరి ముక్క, ఒక 4 బాదం, 4 కాజు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక కళ్యమాకు రెబ్బ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఈరోజు బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మంది ఇలా చేసుకొని ఉండరు. ఒకసారి ఇది చూసి మీరు కూడా చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ నూనె ఒక 2-3 చెంచాల నూనె పోసుకొని పోపు గింజలు వేసుకొని అందులో బెండకాయ, ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతుండాలి. మ్యాక్సిమం ఒక 5 నిమిషాల అవి ఫ్రై అవుతాయి, మగ్గుతాయి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫస్ట్ వేస్తే బెండకాయ వేపుడు కాదు, అడుగంటుతుంటుంది. అందుకే అవి వేపుడు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు, దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా వేసేసుకోవాలి. నూనెల బెండకాయ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుంటేనే బాగుంటుంది, జిగురు అనేది ఉండదు. అయితే ఈ బెండకాయ చాలామంది పిల్లలకు కూడా బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. బెండకాయ తినడం వల్ల మోషన్స్ ఫ్రీ ఉంటాయి. అన్ని విధాలా కూడా బెండకాయ ఆరోగ్యానికి మంచిది. బెండకాయ మామూలుగా పులుసు పెడతారు, లేకపోతే ఫ్రై చేసుకుంటుంటారు. దానికంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు కాస్త ఉప్పు కారం పట్టేలాగా చూసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని మనం ఏదైతే కొబ్బరి, జీడిపప్పు పక్కకు పెట్టుకున్నామో దాన్ని పేస్ట్ చేసుకొని అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టేసేయాలి. 2 నిమిషాల తర్వాత నూనె పైకి తెలుతుంది. అలాగే కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు చేసుకుంటే దాదాపు కంప్లీట్ అయింది ఇది. దీని మీద కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బౌల్లోకి మార్చుకుందాము. ఇంతేనండి, సూపర్ ఎమ్మి బెండకాయ మసాలా కర్రీ రెడీ అయింది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు.